నమస్తే. విజయసాయిరెడ్డి గారు ఈ పేరు చెప్పగానే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు కవలలు అన్నా కూడా నమ్మే పరిస్థితిలో ఉండేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఆయన పార్టీ సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయాలు దూరంగా ఉంటాను, నాకు ఇక వద్దు బాబోయ్, నేను వ్యవసాయం చేసుకుంటానన్న మనిషి మెల్లమెల్లగా మరలా రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయ పార్టీ పెడతానంటున్నారు. ఇది ఎలా ఉంటే పెట్టుకోవచ్చు, ఎవరి అభిమతం వాళ్ళది. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసమర్థుడు. ఆయనకి సరిగ్గా వేలెత్తి చూపించి ప్రభుత్వం ఎంత మంచి పని చేసినా కూడా ప్రభుత్వ పనిని ఇరకాటంలో పెట్టే ప్రతిపక్ష నేత కూడా అసమర్థుడే అన్నాడు. అసలు ప్రతిపక్ష నేత ఎవరున్నారు కూటమిలో? ఎవరు లేరు. సో ఆయన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు. సరే, మొత్తానికి విజయసాయిరెడ్డి గారు అటు కాదు ఇటు కాదు అన్నట్టుగా చాలా మేధావి కదా. బేసిక్గా పెద్ద ఆడిటరు, మంచి బిజినెస్ మ్యాను, ఆడిటరు, పైపెచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని కేసుల్లో కూడా ఏటూగా ఉన్న వ్యక్తి. లా గురించి కూడా బాగా తెలిసిన వాడు ఉంటాడు. ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉంది, కొత్త డాక్టర్ కన్నా సీనియర్ పేషెంట్ చాలా గొప్పవాడంట. ఎందుకంటే కొత్త డాక్టర్కి ఏ మెడిసిన్ ఏమిస్తే ఏమవుద్దో కూడా అంత పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు. కానీ సీనియర్ పేషెంటు, ఒక బాబు అది వేస్తే ఇబ్బంది అవుద్ది, అది వద్దులే, ఇది వేసుకో అని చెప్పేస్తాడు. అంటే ఆ రోగాన్ని బారిన పడి ఆయన పేషెంటు ముదురైపోయాడు, డాక్టర్ కన్నా గొప్పవాడైపోయాడు. సో అలాగా ఈయన కొత్త పార్టీ పెడతా అంటున్నారు, కానీ బేసిక్గా సీనియర్ పేషెంట్ కదా. సో ఎక్కడ ఏం మాట్లాడాలో, ఆ లా పాయింట్లు ఏంటి, ఎక్కడని ఎలా పట్టాలి, ఏంటి అన్నీ బాగా వంట పట్టించుకున్న అపర మేధావి విజయసాయిరెడ్డి గారు. లేకపోతే నాకు పవన్ కళ్యాణ్ మంచి మిత్రుడు, చంద్రబాబు అంటే ద్వేషం లేదు, రాజకీయాలకు స్వస్తి అన్న మనిషి మరలా అయ్యే ఎజెండా ఏంటి? ఇక్కడ ఆయన ఒక భయంకరమైన నిజం చెప్పాడు. మొన్న ట్వీట్ చేశాడు. ట్వీట్ చేస్తూ ఏం మాట్లాడారంటే, మన పిఠాపురం ఇంజనీర్ గారు కుటుంబంతో సహా సూసైడ్ చేసుకునే నేపథ్యంలో ఆ సాదిక్ ఉన్నాడు కదా, వాడు లవ్ జిహాద్ అని ఈయన మరొకసారి పునరుద్ఘాటించి ఒక ట్వీట్ చేశారు. ఆ అమ్మాయి ఎంత సఫర్ అయింది, ఇలాంటి లవ్ జిహాదులు ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇది చాప కింద నీరులా విస్తరిస్తుంది, చాలా ప్రమాదం అని ఒక మతపరమైన కోణం ఎత్తుకున్నాడు. అరే ఏంటి ఈయన ఎలా మాట్లాడుతున్నాడు? సరే ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, బాబు చంద్రబాబు నాయుడు గారు అసమర్థుడే, జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా అసమర్థుడే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా పరిపాలించట్లేదట, ఆ పరిపాలన తప్పుల్ని వేలెత్తి చూపించలేకపోతున్నారు. అంటే అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు కదా కనీసం, అందుకు ఈయన ఒక పెద్ద అసమర్థుడు అన్నట్టుగా చెబుతూనే అందరూ అబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడా అరే అనుకున్నారు. అక్కడతో ఆగకుండా ఇంకొక మెట్టు పైకి వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని వందల చర్చిలు కట్టబడ్డాయి, చాలా వరకు హిందూ మతానికి అన్యాయం జరిగింది అనే సెన్స్లో మాట్లాడారు. ఇక్కడ అందరూ ఒక్కసారి పంటి కింద రాయి పడినట్టు అయింది జనాలకి. అంటే అక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా, ఏంటిది విజయసాయిరెడ్డి గారేనా? జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు వేరంటే నేను మొన్నటి వరకు కూడా నమ్మలే. ఇద్దరూ ఒకటే, శరీరాలు వేరు, ఆత్మ ఒకటే అనే ఫీలింగ్లో ఉండేవాడిని నేను. అటువంటి విజయసాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే రామతీర్థాలు రాముడిది విగ్రహం పగలగొట్టడం కానీ, అంతర్వేదిలో స్వామివారి రథాన్ని తగలబెట్టడం కానీ, కలియుగ ప్రత్యక్ష దైవం స్వామివారి నెయ్యి కల్తీ అవ్వడం కానీ, ఇలాగే చిన్న చితక తూర్పు ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా వరకు అమ్మవారివి, హనుమాన్వి విగ్రహాలు తగలబెట్టడం, అంటే చెయ్యి విరిచేయడం, కాలు విరిచేయడం లాంటి చేయడం కానీ, వీటన్నిటికీ ఓకే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగిందా అనే సెన్స్లో మాట్లాడారు ఆయన. సరే, ఈయన అటు తిరిగి ఇటు తిరిగి మత నినాదం ఎత్తుకున్నారు. హిందూ మతం లేదా సనాతన భావజాలంతో ఈయన ఓటు కోసం ప్రయత్నిస్తున్నారు అనే సెన్స్లో మాట్లాడితే, వెంటనే అలా మాట్లాడుతున్నాను కానీ నేను భాజపాలోకి వెళ్ళే ఆలోచనలో లేను, ఏదో మతతత్వ పార్టీ కాబట్టి నేను అటు వెళ్తాను అనుకుంటున్నారేమో, ఈ నినాదము ఈ కాన్సెప్ట్ అంతా కూడా భాజపాదేమో, కానీ అది కాదు అని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, అయితే జనసేనలోకి వెళ్తాడా, నిజంగా కొత్త పార్టీ పెడతాడా, లేదు భాజపాలోకి వెళ్ళాలంటున్నాడు కదా, మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ పెట్టిన బాణమేనేమో అనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ నాకు అనిపించేది ఏంటంటే, ఏమో భాజపాయే ఎత్తుకున్నాడేమో, ఈయన భాజపా నినాదమే ఎత్తుకున్నాడేమో. ఎందుకంటే రాజకీయాలకే దూరము, స్వస్తి, వ్యవసాయం చేసుకుంటానన్న మనిషి
మరలా భాజపాకి మాత్రం వెళ్ళను అని చెప్పిన మనిషి అందులోకి వెళ్తారేమో. ఇంకా రాజకీయాలకే నేను రాను అన్న మనిషి రాజకీయ పార్టీ పెడతా అన్నప్పుడు నేను భాజపాలోకి వెళ్ళనంటే ఇండైరెక్ట్గా వెళ్తానన్నా. ఆడువారి మాటలకి అర్థాలు వేరు అన్నట్టుగా ఇక్కడ రాజకీయ నాయకుడి మాటలకి అర్థాలు వేరు కాదు, అర్థాలు కొన్ని వందలు. అది అర్థం ఎలాగైనా తీసుకోవచ్చు, మీకు అర్థమైతే ఒకలాగా, నాకు అర్థమైతే ఒకలాగా. మనం జనరల్గా పైకెత్తి తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే మేఘాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తాయి, ఒక్కొక్కడు ఒక్కొక్క అనుభూతి పొందుతుంటాడు. అలాగా ఇక్కడ ఒక రాజకీయ నాయకుడిగా తయారవుతున్న విజయసాయిరెడ్డి గారు మాట తీరు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించవచ్చు. నాకైతే ఏ భాజపాలోకి అయితే వెళ్ళను అంటున్నారో ఆ భాజపా నుంచి మరలా వచ్చి మెల్లగా కూటమిలోకి ఎంటర్ అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే అపర మేధావి ఆయన. చెప్పాను కదా, బేసిక్గా ఒక మంచి రాజకీయ నాయకుడు, మంచి ఆర్థికవేత్త, మంచి ఆడిటరు, మంచి వ్యాపారవేత్త, మంచి లా పాయింట్లు తెలిసిన ఒక లాయరు. ఇన్ని క్వాలిటీస్ ఒక పర్సన్లో ఉండడం. ఎందుకంటే 2019లో గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి కీలక పాత్ర పోషించింది విజయసాయిరెడ్డి గారి విషయం వైకాపాలో ఎవరిని అడిగినా చెప్తారు. మరి 24 ఎందుకు పోయిందబ్బా అంటే ఈయన సైడ్ అయిపోయాక ఎంతసేపు రాజకీయం వదిలేసి వాడిని తిట్టడం, వీడిని తిట్టడం, వాడి పిల్లల గురించి మాట్లాడడం, వీడి తల్లుల గురించి మాట్లాడడం ఎక్కువ అయిపోయింది. అది కాదు రాజకీయం, చేతకాని రాజకీయం. అది ఎవరు చేశారో ఎవరు చేయించారో అందరికీ తెలుసు. ఆ నెంబర్ 2లో ఉన్న వ్యక్తి ఎవరు కూడా ఇప్పటికీ వైకాపాలో కొనసాగుతున్న వ్యక్తి చాలామంది అబ్బా నెంబర్ 2ని తప్పించితే బాగున్ను, మరలా విజయసాయిరెడ్డి గారు వస్తే బాగున్ను అనేవాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. బిహైండ్ ది సీన్, ఆఫ్ ద రికార్డ్ ఇలాగే మాట్లాడతారు చాలామంది. బట్ ఆన్ స్క్రీన్ వచ్చేసరికి ఏం లేదు, మేము అన్న కోసం జగనన్న కోసం పనిచేస్తామని చెప్తారు చాలామంది. కానీ ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఉన్నప్పుడు కొంత హుందాగా ఉండేది అని విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అటువంటి విజయసాయిరెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు మరలా ఇప్పుడు పార్టీ పెడతానంటున్నారు? ఎందుకు మరలా ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలిపి విమర్శిస్తున్నారు? అసలు ఒకవైపు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈయన పేరున్నప్పుడు అన్నీ ఆయన ఇంట్లోనే ఆయన సమక్షంలో జరిగినా కూడా ఆయనకి ఏ పాపము తెలియదని కూడా చెప్పారు. మరి దీన్ని సిట్ అధికారులు నమ్మారా? ప్రభుత్వం కూడా వీళ్ళని సరే చూద్దాంలే అని కాలయాపన చేస్తుందా? ఇలాంటి చాలా వందల ప్రశ్నలు విజయసాయిరెడ్డి గారి యొక్క టాలెంట్ చూస్తే మనకు అనిపిస్తాయి. అబ్బా మనిషి ఏం టాలెంట్ రా బాబు, ఎట్లా అసలు అంత బహిరంగంగా విమర్శిస్తూనే నేను భాజపాలోకి వెళ్ళనంటూనే విజయసాయిరెడ్డి అదిటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసమర్థమైన ప్రతిపక్ష నేత, చంద్రబాబు నాయుడు ఒక అసమర్థమైన పరిపాలన ముఖ్యమంత్రి అంటూనే ఎంత చాకచక్యంగా పెడుతూ లవ్ జిహాద్ గురించి మాట్లాడుతూ చర్చిలు కట్టబడుతున్నాయని చెబుతూ హిందూ మతానికి సపోర్టుగా సనాతన ధర్మవాదిని అని చెప్పుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? మీకేమైనా అర్థమైతే కామెంట్స్ రూపంలో పెట్టండి. నేను ఆల్రెడీ నాకు అర్థమైనవి 2-3 విశ్లేషించి చెప్పడం జరిగింది. సో ఈ హై డ్రామా ఎలా కొనసాగుతుంది, ఎలా ముందుకు త్రో అవుట్ అవుతుంది అనేది చూద్దాం.